అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు పెయిన్ సిరీస్లో భాగంగా నేను మస్కులోస్కెలిటల్ పెయిన్స్ గురించి చెప్తాను. ఈ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ అన్నవి సాధారణంగా మనకు ఎందుకు వస్తాయంటే, మనకి ఏదైనా ఇంజ్యూరీ, మజిల్స్ కానీ, బోన్స్ కానీ, లెగమెంట్స్ కానీ, ఆ విధంగానే ఫేషియాకి ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు మనకి పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంజ్యూరీ అంటే మన కింద పడితే ఇంజ్యూరీ కావడం కాదు, మనం కరెక్ట్గా మజిల్ని కరెక్ట్గా యూసేజ్ చేయకున్నా కూడా, లేకుంటే మజిల్ని పదే పనిగా ఓవర్ యూసేజ్ చేయడం వల్ల కానీ, లేకుంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోవడం వల్ల కావచ్చు. కానీ ఈ విధంగా మనకి మజిల్ రూపంలో కానీ, నరువు రూపంలో కానీ, లేకుంటే మనకి జాయింట్స్ రూపంలో కానీ మనకు పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగానే ఈ పెయిన్ రావడం వల్ల మనల్ని ఏదో చంపేస్తుందని కాదు, అలా అని ఇది ప్రశాంతంగా మనం జీవించేటట్టు కూడా చేయదు. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాన్సర్ కంటే ఎక్కువ మంది బాధపడేది ఈ నొప్పుల వల్ల. మరి ముఖ్యంగా ఈ నడుము నొప్పి వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. 80% పీపుల్ నడుము నొప్పి వల్ల, అంటే 3 times క్యాన్సర్ కంటే ఈ నడుము నొప్పి వల్లే చాలామంది బాధపడుతున్నారు. ఒకవేళ ఈ నడుము నొప్పి వచ్చినట్లయితే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ నడుము నొప్పి రాకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అన్నది నా నెక్స్ట్ రీహాబ్ సిరీస్లో వివరిస్తాను. గెట్ బెటర్ ఇన్ 1 minute, లివ్ బెటర్ ఇన్ 1 life. నమస్కారం.